న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 205 జాతీయ రహదారులకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో ఏకాదశి ద్వాదశికి మాత్రమే ద్వారాలు తెరిచి దర్శనం చేయించాలి. టీటీడీ ఈవోను కలిసి వినతి పత్రం అందించిన ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాస సరస్వతి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో రవాణా లాజిస్టిక్ రంగానికి ఎంతో మేలు జరిగింది పేర్కొన్న రాయలసీమ రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి. వాహనాల అమ్మకపు సంస్థలు కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్రచెరువు పల్లె వద్ద 200 కోట్ల పెట్టుబడితో ఇండియన్ ఆయిల్ యొక్క ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ప్లాంట్ వద్ద పాల్గొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ తదితరులు